నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. విశాఖ నగరం ఒక ప్రధాన పర్యాటక కేంద్రం మరియు అక్కడి బీచ్లు, పురాతన బౌద్ధ ప్రదేశాలు మరియు చుట్టుపక్కల తూర్పు కనుమలు సహజ వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. దీనిని విధినగరం మరియు తూర్పు తీరరత్నం అని పిలుస్తారు. అయితే తాజాగా విశాఖలో పర్యాటకుల కోసం గాజు వంతెన సిద్ధమైంది. విశాఖపట్నంలోని కైలాసగిరిపై నగరపాలక సంస్థ చేపట్టిన గాజు వంతెన నిర్మాణం పూర్తయింది. మరికొద్ది రోజుల్లో ఈ వంతెన ప్రారంభం కానుంది. విశాఖ వాసులతో పాటు నగరానికి వచ్చే పర్యాటకులకు ఈ వంతెన థ్రిల్ పంచనుంది. కైలాసగిరిపై 55 మీటర్ల పొడవుతో నిర్మించిన ఈ గాజు వంతెన దేశంలోనే అతి పొడవైనది. చుట్టూ కొండలు, కింద లోయ, ఎదురుగా సముద్రం. ఇలా వంతెనపై నుంచి వ్యూ అద్భుతంగా ఉంటుంది. ఈ వంతెనపై ఒకేసారి 100 మంది నిలబడవచ్చు. అయితే ప్రస్తుతం ఒక్కసారికి 40 మందిని మాత్రమే వంతెనపైకి అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ వంతెనను త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.